సౌత్ ఇండియన్ చూసుకుంటే ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ కంపేర్ చేసుకుంటే తెలుగు సమాజంలో లిటరసీ కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్ కానీ రేషనల్ థాట్ కానీ కాస్త తక్కువ ఉన్నట్లు మీకు ఏమైనా అనిపిస్తుందా కంపేర్ టు తమిళనాడు, కేరళ, కర్ణాటక? మనకి కంపారబుల్ ఎలిమెంట్స్ సౌత్ ఇండియా కాబట్టి వీళ్ళతో పోల్చుకుంటే తెలుగు సమాజాన్ని మీరు ఎలా చూస్తారు? మన మన దగ్గర ఈ రేషనల్ థాట్, ఈ హ్యూమనిస్ట్ థాట్ కానీ ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇన్ సొసైటీ కానీ ఇవి కాస్త తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? లేకపోతే ఒకవేళ డిఫరెన్స్ ఉంటే ఉండటానికి కారణాలు ఏమై ఉండొచ్చు మిగిలిన మన నైబర్స్ తో పోల్చుకుంటే? అంటే మనం నైబర్స్ తో పోల్చుకోకుండా కూడా మనతో మనమే పోలిక చూసుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇట్స్ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఈ రోజు మనం దేన్నైతే తెలుగు రాష్ట్రాలు అని అంటున్నామో ఒకప్పుడు అవి మద్రాస్ ప్రెసిడెన్సీలోను నిజాం యొక్క హైదరాబాదు దేశంలోను భాగంగా ఉండేవి. సో విత్ క్లారిటీ మనం కంపేర్ చేయటం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే అప్పుడు మద్రాసు, చెన్నయ్య నగరం, చెన్నపట్నం స్థాపించింది తెలుగు వారి పూర్వీకులు, తెలుగు నగరం అది. సో చెన్నైలో జరిగింది తెలుగు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చా? ప్రశ్న వేసుకోవాలి కదా. అట్లాగే హైదరాబాద్ కర్ణాటక అంటే బీదరు, గుల్బర్గా ఇవన్నీ వస్తాయి. హైదరాబాద్ అన్న దేశం నిజాం యొక్క దేశంలో భాగంగా ఉండేది. రాయలసీమ, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ. సో ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్పడానికి ఐఎమ్ జస్ట్ రెఫరింగ్ టు సమ్ పార్ట్స్ ఆఫ్ హిస్టరీ. 100 సంవత్సరాలకి పూర్వం తెలుగు మాట్లాడే నేటి తెలుగు రాష్ట్రాలు అప్పటికి పార్ట్లీ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ గొప్ప రెనెసాన్స్ వర్క్ జరుగుతూ ఉండేది. కులాలకి వ్యతిరేకంగా, కులాలకి అతీతంగా డెవలప్మెంట్స్ వచ్చినాయి. శంకరాచార్యుడితో కొంతమంది కులస్తులే శంకరాచార్యుడితో డిబేట్స్ పెట్టుకున్నారు. మేము శూద్రులం కాదు, మేము క్షత్రియులం అని. కమ్మారెడ్డి కులాల వారు, వారిలో ముందు అందరికంటే ముందు మద్రాసుకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు కానీ, కొంత చరిత్ర అధ్యయనం చేసిన వాళ్ళు కానీ, వాళ్ళు మతాన్ని వదలలేదు, కులాన్ని వదలలేదు. కానీ అప్పటి వరకు వారికి చదివే అర్హత లేని పుస్తకాలను చదవటం మొదలుపెట్టి వాటి విశ్లేషణ చేసి వాటి గురించి మాట్లాడి శంకరాచార్యున్నే ఓడించారు. అంటే ఏ చదువు వారికి నిషిద్ధమో ఆ చదువుని వారు సొంతం చేసుకుని పండితులుగా పరిగణించబడే వారిని, రిలీజియస్ అథారిటీస్ గా ఉన్న వారిని ఓడించారు. ఇది కులంలో ఉండి చేసిన వాళ్ళు. కులం పక్కన ఉండి చేసిన జాషువా లాంటి వైతాళి, ఆయన పుట్టింది దారుణంగా అస్పృశ్యులు అనబడే కులం నుండి. ఆయన వచ్చి సంస్కృతంలో మిగతా వారు రాసిన దానికంటే గొప్పగా రాయగలరు అన్న ఈ కొత్త జనరేషన్ ఏదైతే ఉందో, త్రిపురనేని రామస్వామి కూడా త్రిపురనేని రామస్వామి రాసిన సాంస్క్రిటైజ్డ్ వర్సెస్ కి పోటీ మిగతా వారు రాలేక వెనక్కి తగ్గారు. జాషువా చేసిన విశ్వమానవ ఆలోచనకి దీటు రాక ఈ విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇంకెవరితో కంపారిజన్ కాదండి, తెలుగువారే వీరు. అట్లాగే ఎవరికి అర్థం కాని, అందరూ మర్చిపోయిన భాషలో నువ్వు మంత్రాలు చదివితే, పెళ్ళప్పుడు ముందు బిడ్డకి 4 పెళ్లి చేసి 5వ వాడు ఇప్పుడు చేస్తున్న భర్త అని చెప్పే శ్లోకాలను చదువుతూ ఉంటే, 5వతనం అంటే ఏంటండి? మొదటి 4 ఎవరు? భర్తలు వాళ్ళు. ఆ మంత్రాల్లో మొదటి 4 భర్తల తర్వాత 5వ భర్త అక్కడ
మంగళసూత్రం కట్టేవాడు. ఇట్లాంటి శ్లోకాలని పక్కన పెట్టి వివాహ విధి అని రాసి అందరికీ అర్థమయ్యే భాషలో ఆ సెరిమనీ జరిపి, ఒకటేమో సహపంక్తి భోజనాలు చేద్దామని గోరా గారు, వారితో పాటు వేరేవారు, మీరు తెలుగు అన్న అడిగారు కాబట్టి పెరియారు కూడా ఆంధ్రదేశానికి ఫ్రీక్వెంట్ గా వచ్చేవాడు. ఆయన కూడా సహపంక్తి వాటిల్లో పాలు పంచుకునేవారు. బట్ ఒకప్పటి చాపకూడు ని రివైవ్ చేసి గోరా గారు, ఆయన వెజిటేరియన్, కానీ టబు ఉండకూడదు, నిషిద్ధం ఉండకూడదు తిండి విషయంలో, సాటి మనిషితో కలిసే విషయంలో అని ఆయన ఆ పరంపరని స్టార్ట్ చేసి ఛాలెంజ్ విసిరి తన మొదటి బిడ్డకి అస్పృశ్యుడిగా పుట్టిన అర్జున్ రావు గారితో పెళ్లి చేయించారు కదా. గోరా గారు కులాన్ని వదిలేసుకుని ఆ కులం ఎవరు పేర్లు కూడా అన్ని సమరం, విద్య, లవణం, ఇవన్నీ పేర్లు కూడా ఈ గాడ్ కి రిలేటెడ్ గా లేకుండా పెట్టడం, పెళ్లిళ్ళు కూడా అలాగా అవుట్ ఆఫ్ క్యాస్ట్ కి సంబంధం లేకుండా చేయటం. సిగ్నిఫికెంట్, హీ ప్లేడ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ విజయవాడ నుంచే నేను విజయవాడ నుంచి కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ కుటుంబానికి అక్కడ. తప్పకుండా అండి. ఇప్పుడు ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు సమాజానికి. ఆయన్ని ఇబ్బంది పెడితే ఇల్లు మారాడు, ఊరు అవతలికి వెళ్ళాడు, కానీ తన ఆచరణను కానీ ఆలోచనను కానీ మార్చుకోలేదు. ఇప్పుడు గోరా గారి మొదటి బిడ్డ సంగతి చెప్తూ ఉన్నా కదా. అర్జున్ రావు గారు అస్పృశ్యుడిగా పుట్టి గాంధీ గారి ఆశ్రమంలో ఉంటే అక్కడ మనోరమ గారిని చూసి వారు పెళ్లి చేసుకోవాలను. నిజానికి ఆ పెళ్లి జరపటానికి గోరా గారు ఇనిషియేటివ్ తీసుకుని చేయటం, గాంధీ గారు ఆ పెళ్లికి వస్తాను అని చెప్పటం. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వర్ణ వ్యవస్థని డిఫెండ్ చేస్తున్న గాంధీ గారు చివరిలో అంటే చంపేశారు ఆయన. చివరిలో గాంధీ గారు, నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ ఏ మ్యారేజ్కి రాను అని డిక్లేర్ చేశారు. ఆయన గుళ్ళకి వెళ్ళటం మానేశారు. ఎప్పుడు ఒడిశాలో అస్పృశ్యులని మేము రానియము అని గుడిలో అని చెప్పినప్పటి నుండి ఆయన గుడికి వెళ్ళటం అసలు క్వశ్చన్ లేదు. అట్లాంటిది ఏ అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాని వివాహానికి నేను రాను అని చెప్పి మొదటిసారిగా అర్జున్ రావు గారు ఇటీవలే చనిపోయారు. వారు 104 సంవత్సరాలు బతికారు. మనోరమ గారు అర్జున్ రావు గారి పెళ్లికి ఆయన రావాల్సింది. గాంధీ గారు ఆయన్ని హత్య చేసిన కారణంగా నెహ్రూ గారు వచ్చారు ఆ పెళ్లికి. సో తెలుగు రాష్ట్రంలో, తెలుగు ప్రజల్లో సంథింగ్ న్యూ వాజ్ హ్యాపెనింగ్. కొత్తగా ఆలోచించటం, భగవద్గీతని ఇంకో రకంగా ఇంటర్ప్రెట్ చేయగలగటం, ద్రౌపది స్టోరీని ద్రౌపది యాంగిల్లో చెప్పటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అప్పుడు. దానికి కమ్యూనిస్టుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, కేవలం మానవవాదులే కాదు. సినిమాలో మాలపల్లి అన్న సినిమా ఎందుకు వచ్చింది, ఆ నవల ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దేన్ని అద్దం పడుతూ చేశారు ఆ రచనలో, అప్పటి పాటలు. సినిమాలు చెప్పారు. యాక్చువల్గా అప్పట్లో 50s లో 60s లో ఈ సాంఘికంగా జరిగే అనేక అంశాలను రిలవెంట్ గా సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడే అలా రావట్లేదు అనుకుంటా. అంటే తర్వాత కమర్షియల్ సినిమా పూర్తిగా ఉన్నప్పుడు రావట్లేదు. అప్పట్లో సాంఘికంగా ఉన్న దురాచారాలను ప్రశ్నిస్తూ సమాజానికి సంబంధించిన అంశాలను బేస్ చేసుకొని సినిమాలు కూడా వచ్చాయి. సినిమాను కూడా ఒక మీడియంగా చూసేవాళ్ళు, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడానికి, చైతన్యపరిచే ఒక సాధనంగా, ఒక మాధ్యమంగా చూసిన ఉంది. బట్ ఇప్పుడైతే అలా చూడట్లేదు అనుకుంటా సినిమాని. ఫిల్మ్ మేకర్స్ కానీ అలా సమాజాన్ని చైతన్యపరిచే మాధ్యమంగా సినిమాని చూడట్లేదు అనుకుంటా.
అవును. ఆ, అదే నేను మనతో మనమే కంపేర్ చేసుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక, కేరళకు వెళ్లకుండా ఒక్క 70 ఏళ్ల క్రితం ఎలా ఉండేది తెలుగు సమాజం? తెలుగు సమాజంలో పాపులర్ ఆర్ట్ వేర్ వాజ్ ఇట్ టేకింగ్ యూ? ఒక పక్కన రిలీజియస్ ప్లేస్ సినిమాలు ఉండేవి, కానీ ఆ సినిమాలో కూడా ఆధునిక భావజాలం, దానవీర సూరకర్ణ చూస్తే దాంట్లో డైలాగులు ఏంటి? అసలు ఒరిజినల్లో ఉన్నా లేకపోయినా దీంట్లో దాన్ని ఆధునికం చేసి దాన్ని మోడర్నైజ్ చేసి మనకు ప్రజెంట్ చేశారు. అది ఒకళ్ళు చేసింది కాదు కదా. సినిమా డైరెక్షన్, యాక్షన్, దాని స్క్రిప్ట్ రాసిన వారు కులాన్ని ప్రశ్నించడం, వీళ్ళందరూ అది కలిసి. ప్రొటగానిస్ట్ చేయటం, కులాన్ని ప్రశ్నించడం, అది హీరో క్యారెక్టర్ తో ప్రొటగానిస్ట్ తోని చెప్పించడం. Yeah. Mm. ఇప్పుడు రావణాసురుడిని మంచివాడిగా చూపించటం, దుర్యోధనుడిని, అసలు ఆయన పేరు సుయోధనుడు కదండి, ఆయన దుర్యోధనుడు అని ఎవరు చెప్పారు? Yeah. ఆ, జూదం ఆడేవాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు ధర్మరాజులే. భార్యలను ఇచ్చేసే వాళ్ళు, జూదంలో పణం పెట్టేవాళ్ళు ధర్మరాజులే. కానీ జూదంలో నువ్వు ఓడిపోయిన రాజ్యం నాకు ఇచ్చేయాలి అన్నవాడు చెడ్డవాడు. Mm. అంటే ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్ స్కెచ్ లేండి, రెండు వైపులా చాలా ఘోరమైన తప్పులు ఉన్నాయి. Mm. ఆ, అంటే ఒకళ్ళు పెట్టిన పేరుని వాడుకుంటూ ఒక స్టీరియో టైప్ క్రియేట్ చేస్తున్న టైంలో దానికి వ్యతిరేకంగా తెలుగు సమాజంలో కొంతమంది చేశారు అన్నది, చేసిన వాళ్ళు సూపర్ స్టార్స్ గా ఉన్నారు అని. ఇప్పుడు మహేష్ కత్తి ఏం చేశాడంటే అందరికీ విలన్ అయ్యాడు ఆయన. ఎన్టీ రామారావు అందరికీ విలన్ కాలేదు. సి, నాట్ కంపేరింగ్ ఈక్వల్స్, బట్ ట్రెండ్ ఇన్ సొసైటీ చెప్తున్నా. అంటే ఎన్టీ రామారావు గారు సైమల్టేనియస్ గా సొసైటీని క్యాటర్ చేసే పాత్రలు కూడా పోషిస్తూ అన్ని రకాల అన్ని వర్గాల్ని అలరిస్తూ మధ్య మధ్యలో ఈ మెసేజ్ పంపించినట్లున్నారు. అండ్ రామారావు గారు ఒక్కళ్ళే కాదు కదా, ఆయనతో పాటు ఇప్పుడు అది ఆ టెక్స్ట్ రాసిన వాళ్ళు కావాలి కదా. ఆ, అసలు ధైర్యం చేయాలి కదా, ఇట్లా మనం లెట్ us మేక్ సంథింగ్ లైక్ దిస్ అని. ఆ రకంగా చూసుకుంటే అండి, వాట్ వాజ్ దేర్ టిల్ 1970s, టిల్ ఎండ్ ఆఫ్ 70s, ఎర్లీ 80s has gone. ఇప్పుడు చిక్కుబుక్కు రైలే అన్న పాటలు, ఆ, గుంటూరు కారం అన్న ఎకిలేశాల డాన్సులు, వాటిల్నే చాలా గొప్ప ఇది అని చెప్పే రివ్యూవర్స్ అప్రిషియేట్ చేయడం. గుంటూరు కారం సినిమాలో మా ఫ్రెండ్ రాజేష్ గారు వాళ్ళ ఇంట్లో, ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఇది చూస్తారా అండి అని పెట్టారు సినిమా. ఎక్కడ ఆపేసామంటే మోర్ ఆర్ లెస్ చాలా గొప్ప యాక్టర్ అనుకునే అందరూ కొనియాడే మహేష్ బాబు సూపర్ స్టార్ ఒక లేడీని సినిమాలో ఈ గుడ్డు కోడి పెట్టిందా నువ్వు దాట్ పెట్టావా వాజ్ అని. దాట్ వాజ్ వెరీ ఆక్వర్డ్ మూమెంట్. నేను చూసినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆక్వర్డ్ ఏంటండి, దట్ డర్టీ ఫెలో హూ రోట్ ద డైలాగ్ అండ్ దిస్ డర్టీ ఫెలో హూ రిపీటెడ్ ఇట్, వీళ్ళు సూపర్ హీరోస్ మనకి. యాక్చువల్లీ వాజ్ సర్ప్రైజ్, ఇస్ ఇట్ రియల్లీ త్రివిక్రమ్ రాశారా, మహేష్ బాబు చెప్పారా ఈ డైలాగ్ అనేది కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ పట్టింది నాకు చూసినప్పుడు. రాసి ఉండొచ్చు, కాపీ కొట్టి ఉండొచ్చు, వీళ్ళలో ఒరిజినల్ థింకర్స్ ఎవరు చచ్చారు? ఇప్పుడు దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ పాపులర్ కల్చర్ టుడే. దిస్ ఎ గ్రేట్ డౌన్ఫాల్. ఏంటంటే ఒకప్పుడు ఎలిట్, ఎప్పుడైనా అంతే, ఒక ఆర్ట్ అన్నది ఇట్స్ ఫస్ట్ కల్టివేటెడ్ బై ది ఎలిట్. స్లోలీ ఇట్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ పాపులర్ ఆర్ట్. Cinema started as the highest form of art. It required technology, it required technique. అప్పటి కాలంలో ఎంతో గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తులు తీసిన సినిమాలు. అక్కడి నుండి చిల్లర జనాల చేతిలో కూడా ఒక కెమెరా పెట్టగలిగినట్టుగా డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, డెమోక్రటైజేషన్ ఆఫ్ యాక్సెస్ టు ద ఆర్ట్స్ అన్నది మనం గమనిస్తాం.
నా ప్రాబ్లం అట్లాంటి వెధవ ఆర్ట్ ఉన్నదని కాదు. నా ప్రాబ్లము అట్లాంటి వెధవ ఆర్ట్ని ఆహ్వానించి ఇంతమంది వెధవలు ఉన్నారు. బహుశా మన సమాజంలో అలా ఉంది కాబట్టే ఇప్పుడు మలయాళంలో ఆ, క- తమిళనాడులో చూస్తే మీ తమిళనాడులో పరియారం పెరుమాళ్ అని అక్కడ చాలా మంది దర్శకులు అసలు ఇలాంటి సినిమాలు అంటే సమాజాన్ని ప్రశ్నించి ఎడ్యుకేట్ చేసే ఛాలెంజ్ చేసే సినిమాలు తీస్తూ చాలా పాపులర్ అవుతున్నారు మలయాళంలోను తమిళనాడులోను. అసలు మన దగ్గర మెయిన్ స్ట్రీమ్ జానర్ తప్ప ఈ సమాజాన్ని కొంచెం ఎడ్యుకేట్ చేసి ఛాలెంజ్ చేసి ఆలోచింపజేసి రిఫార్మ్ చేసే థాట్ ఇచ్చే సినిమాలు ఆ క్రియేటివ్ ఫార్మ్స్ అసలు రావట్లేదు. ఇట్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సొసైటీ. అంటే మన మేబీ అసలు కొంచెం కూడా స్పేస్ లేదు కాబట్టి వాళ్ళు కూడా తీయలేకపోతున్నారు అనుకుంటా. అక్కడ తమిళనాడులోను మలయాళంలో ఎందుకు తీస్తున్నారంటే అక్కడ ఎంతో కొంత స్పేస్ ఉంది, ఆదరణ ఉంది కాబట్టి వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. మన దగ్గర అసలు ఆ స్పేస్ కూడా లేదేమో. మన సమాజం గురించి ఇది ఎంతో కొంత చెప్తుందని, సమాజం యొక్క స్థాయి గురించి. ఐఎమ్ ఓన్లీ రిపీటింగ్ మై సెల్ఫ్ అండి. నా దెబ్బలాట దీన్ని ఆదరిస్తున్న జనాలతో. ఇప్పుడు ఇన్ ఎవ్రీ సొసైటీ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ క్యాలిబర్ అండ్ దే కేటర్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇది కేవలం ఇదే ఉంది కాబట్టి కోపం వస్తుంది. ఇప్పుడు ఒక 10 రకాల ఆఫరింగ్స్ ఉంటే రెండో మూడో ఇట్లా ఉండటం వేరు, దాదాపు అంతా ఇవే ఉండటం వేరు. ఆఫ్ కోర్స్ మరీ అంత తీసి పారేయకూడదు. దేర్ ఆర్ సమ్ గుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో. ఉదుగల గారు కానీ, సాయి రాజేష్ కానీ, వీళ్ళు తీస్తున్నారు కదా, వీళ్ళు కూడా సినిమా మేకర్సే కదా. సో if you look at the broad picture, then it's not that encouraging. But కొంచెం ఎత్తుక్కుంటే there are reasons for hope.